కర్నూలు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను మరియు హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడుతూ కర్నూలు పట్టణంలోని ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్ మరియు పోలీసుల సిబ్బంది ఆధ్వర్యంలో 15 ఆటోలతో ట్రాఫిక్ హెల్మెట్పై అవగాహన బ్యానర్లతో ఒకరోజు ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు ఆటో యూనియన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. రద్దీ ప్రాంతాలలో హెల్మెట్లపై అవగాహన చేస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టంతో ఆటోలు తిరుగుతూ కర్నూలు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తాయన్నారు. కర్నూలు ఆటో యూనియన్ వారికి జిల్లా ఎస్పీ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యత కలిగిన దాతలు సహకారంతో రద్దీ ప్రాంతాలైన బళ్ళారి చౌరస్తా, బస్టాండ్లు వంటి పలు ప్రదేశాల్లో 4 అధునాతన డిజిటల్ బ్యానర్లను ఏర్పాటు చేశారన్నారు. ఈ డిజిటల్ బ్యానర్స్ హెల్మెట్ల ధారణ గురించి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేస్తామన్నారు. రాత్రి వేళల్లో నిధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు రేడియం జాకెట్స్ను, 125 మూవబుల్ బ్యారికేడ్స్ను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ మాట్లాడారు. బాబీ $5,000 votes మనము 5,000 votes ఇందులో దానికి రండి. సరే చూడండి సార్. సార్ ముందుకు రండి సార్, కొద్దిగా రండి. దెబ్బ కాకండి మనం చూడండి సార్. ఓట్స్ ఇప్పుడు సడన్గా మనకు 1 సైడ్ పోమని చెప్తాను. ఓట్ బ్లాక్ అయింది, ఈ మధ్యలో పెట్టేస్తే ఇంకోటి ఇవ్వడానికి 2 లైన్ ఇది వచ్చి 50-70. నాగార్జున 50 ఇచ్చినారు సార్. ప్రాణ నష్టం కలదు కావున మీరు భరోసా ఇచ్చిన వారు అవుతారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దు. మీ ప్రయాణం, మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. కావున హెల్మెట్ ధరించి సురక్షితమైన ప్రయాణం చేయండి. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దు. మీ ప్రయాణం, మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. కావున రూపాయలు జరిమానా విధించబడును. జీవితం చాలా విలువైన ఊహించని ప్రాణ నష్టం జరుగును. ప్రయాణాలను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. ఇట్లు ట్రాఫిక్ పోలీస్ కర్నూలు. రండి సార్, వెనక్కి రండి. వెనక్కి రా రమేష్, వెనక్కి రా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. క్షేమమైన డ్రైవింగ్ చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఈ పిల్లల సంరక్షణ కోసం, మీకోసం డ్రైవింగ్
చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడపండి, హెల్మెట్ తప్పనిసరి ధరించండి. దయచేసి రూల్స్ ని ఎవరు బ్రేక్ చేయకండి, ఓవర్టేక్ చేసి డ్రైవింగ్ అస్సలు చేయకండి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అసలు వయసు సంబంధం లేకుండా డ్రైవింగ్ లో చాలా మంది మరణిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారు. అలా చేయకండి. అందరూ సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ మంచిగా ఉండాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరఫున కర్నూలు టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఇనిషియేటివ్తో వేరియస్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మొదటిగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఏముందో, హెల్మెట్ అవేర్నెస్ కావచ్చు, సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ కావచ్చు, మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10-15 ఆటోతో మేము మొత్తం ఈ రోజు మొత్తం అవేర్నెస్ బ్యానర్స్ కట్టుకొని టౌన్ అంతా తిరుగుతాము, ప్రజలందరికీ అవగాహన కల్పిస్తానని ముందుకొచ్చారు. సో ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్లస్ ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ ప్లస్ దాంతోపాటు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా దాన్ని డిజిటల్ బ్యానర్స్ మనం ఆటోలకు 15 ఆటోలకు కట్టించి ఇవన్నీ జన సందడి ఉన్న ఏరియాలు తిరుగుతారు. ఆటో డ్రైవర్స్ పోలీస్ సహకారంతో అందరికీ ప్రజలకి అవేర్నెస్ ఇస్తారు. సో ఐ థ్యాంక్ మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళకి నేను నా ధన్యవాదాలు. సో ప్రజల్లో ఇంకా కొంచెం అవగాహన పెంచాలి మనం ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్లస్ హెల్మెట్ అవేర్నెస్ గురించి అని ఈరోజు మొదటిగా ఆ ఇనిషియేటివ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంతో పాటు మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లోకల్ డోనర్స్ సహకారంతో వేరియస్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో ఒక 4 డిజిటల్ బ్యానర్స్ అంటే మన మేజర్ జంక్షన్స్ ఏమున్నాయో బళ్ళారి చౌరస్తా కావచ్చు, అక్కడ బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ హెల్మెట్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కంటిన్యూస్లీ మెసేజెస్ చూపిస్తూ డిజిటల్ బ్యానర్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీంతో పాటు 125 ఈ మూవేబుల్ బ్యారికేడ్స్ ఏమున్నాయో అవి ఇవ్వడం జరిగింది మన ట్రాఫిక్ సిబ్బందికి. దాంతోపాటు ఈ నైట్ టైం పనిలో ఉన్న డ్యూటీలో ఉన్న మన పోలీస్ కానిస్టేబుల్స్ కి రేడియం జాకెట్స్ కూడా అందజేయడం జరిగింది. సో ఇప్పుడే కొంచెం స్లోగా మొదలు పెట్టాము ఈ ట్రాఫిక్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్. రాబోయే రోజుల్లో ఇంకా వి విల్ టేక్ ఫార్వర్డ్ ఫర్ సేఫ్ ట్రావెల్ అండ్ ట్రాఫిక్ జామ్ కొంచెం తగ్గించడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్లస్ హెల్మెట్ గురించి ఇంకా మరి కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకుంటామని చెప్తాను. ఓకే.